ఈ అత్తగారు వంట చేయడానికి తన కొడుకు ఇంటికి వచ్చింది. కానీ లోపలికి రాగానే అక్కడ ఉన్న ఒక చిన్న బ్లాక్ బోర్డ్ మీద ఉన్న షెడ్యూల్ చూసి ఆమెకు కోపం వచ్చింది. అందులో సోమ, బుధ, శుక్రవారాల్లో కొడుకు వంట చేయాలని, మిగిలిన రోజుల్లో కోడలు వంట చేయాలని రాసింది. ఆ రోజు గురువారం కావడంతో కోడలు వంట చేయాల్సి ఉంటుందని భావించి తను తెచ్చిన సామాన్లన్నీ తీసుకొని ఆమె వెళ్ళిపోయింది. ఆ తర్వాత నుండి సోమ, బుధ, శుక్రవారాల్లో కొడుకు వంట చేస్తున్నప్పుడు ఇల్లంతా మంచి వాసనతో నిండిపోయేది. కానీ రోజంతా ఆఫీస్లో కష్టపడి వచ్చిన అన్నకు కనీసం తినడానికి ఒక గిన్నె కూడా పెట్టేవారు కాదు. రోజు రోజుకి అన్న అసహనం పెరిగిపోయి సాగింది. ఒకరోజు తన భర్తతో గొడవపడి అత్తగారు నేరుగా కొడుకు ఇంట్లోనే ఉండడానికి వచ్చేసింది. అన్న తన భర్తతో పడుకోవడానికి వెళ్ళినప్పుడు వారు మాట్లాడుకునే శబ్దం వల్ల నిద్ర పట్టడం లేదని అత్తగారు తలుపు తట్టి మరి ఇబ్బంది పెట్టేది. మీ అమ్మ ఎప్పుడు వెళ్తుంది అని అన్న అడిగితే భర్త మైక్ తనకు తెలియదని అసహనంగా సమాధానం ఇచ్చేవాడు. అత్తగారు హాల్లో టీవీ చూస్తూ అన్నాను అస్సలు నిద్రపోనిచ్చేది కాదు. చివరికి వీకెండ్ రానే వచ్చింది. మైక్ తన భార్యను బయటకు తీసుకెళ్లాలని అనుకున్నాడు. కానీ అత్తగారు కూడా వారితోనే బయలుదేరి అన్న మూడ్ను పూర్తిగా పాడు చేసింది. పార్కులో తల్లి మరియు కొడుకు పడవ ప్రయాణం చేస్తూ నవ్వుకుంటూ ముచ్చటించుకుంటుంటే అన్న మాత్రం ఒక పరాయి వ్యక్తిలా ఒంటరిగా ఫోటోలు తీసుకుంటూ ఉండిపోయింది. ఇంటికి వచ్చాక కూడా అత్త కోడలు సోఫాలో విశ్రాంతి తీసుకుంటుంటే అన్నను ఒక పని మనిషిలో చూసేవారు. అత్తగారు వెళ్ళిపోతుందని అన్న ఎదురు చూసింది, కానీ ఆమెకు వెళ్లే ఉద్దేశమే లేదని అర్థమైంది. ఒకరోజు అన్న తల్లి ఫోన్ చేయగా కూతురు గొంతులోని బాధను కనిపెట్టేసింది. తన కూతురు అత్తగారి చేతిలో ఇబ్బంది పడుతుందని తెలుసుకున్న అన్న తల్లి వెంటనే అక్కడికి చేరుకుంది. అలా అత్తగారు మరియు పుట్టింటి తల్లి మధ్య అసలైన యుద్ధం మొదలైంది. ఈ అత్తగారి ప్రవర్తనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.